నీ పసుగుల్లా మల్లారెడ్డి, నువ్వు తక్కువడివి కాదు నాయన. మంత్రి పదవి కోసం 300 కోట్లు ఇచ్చావా? ఇది నీ భార్య నిన్ను మంత్రిగా చూడాలని ఆశపడిందని నువ్వు కేటీఆర్ని అడిగితే 300 కోట్లు ఇస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారా? అబ్బా, నువ్వు సన్నమ్మగోడివి కాదు నాయన. సరే, ఈ విషయం ఏదో తెలుసుకుందామండి. తమ్మినేలు చూశారు కదా, మంత్రి అవ్వడానికి 300 కోట్లు ఖర్చు పెట్టిన మల్లారెడ్డి ఏమంటున్నాడంటే, నేను ఆషామాషిగా రాజకీయాలకు రాలేదు. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎంత అడిగితే అంత ఇచ్చా. నన్ను మంత్రిగా చూడాలని నా భార్య కోరిక. ఆ విషయం కేటీఆర్కి చెప్తే తానే కేసీఆర్ని ఒప్పించారు. మంత్రి పదవి కోసం 300 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలని కేటీఆర్కు కండిషన్ పెడితే అడిగినంత ఇచ్చేశాడంట. అందుకే నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కేటీఆర్ నన్ను పదవి నుంచి తొలగించలేదు అని చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బులే కీలక పాత్ర పోషిస్తాయని నాకు 2014లోనే అర్థమైందని, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో గతం కంటే ఎక్కువగా విస్తరించాను. మల్లారెడ్డి విద్యా సంస్థ యూనివర్సిటీగా మారడానికి కూడా కేటీఆర్కు పార్టీ ఫండ్ ఇవ్వాల్సి వచ్చింది. మీడియా సమావేశంలో కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి చామకూరు మల్లారెడ్డి, మరి ఏమన్నా ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యే లక్షణాలు కనపడతా ఉన్నాయి, లేదంటే తెలుగుదేశమో బీజేపీ లేకపోయే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 300 కోట్లు ఏంది నాయన, మరీ దారుణంగా. ఎవడబ్బా సొమ్ము అది? ఎవడబ్బా సొమ్ము? ఎవడికి దానం చేశావు నువ్వు మంత్రి పదవి కావడానికని? మరి తెలంగాణ ప్రజలు ఇవాళ విమర్శిస్తున్నారు మల్లారెడ్డి గారు. మరి దీని విషయంలో నువ్వు ఏం జవాబు చెప్తావో, మరి ప్రజల్ని ఎలా ఒప్పిస్తావో, నువ్వు మళ్ళీ గెలుస్తావా ఎలక్షన్లో ఏమో. మరి డబ్బే ప్రధానమని తెలుసుకున్నావు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి చూద్దాం నీ రాజకీయ భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉండబోతుందో.